గడిచిన 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చూస్తున్నాం. నాయకుల మధ్య గతంలో ఎన్నడూ లేని ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. పవన్ కళ్యాణ్కి సర్జరీ జరిగింది, విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ట్వీట్ చేసి ఆయన కోలుకోవాలని కోరుకుంటారు. వైఎస్ విజయమ్మ బర్త్డే జరుగుతోంది అంటే నారా లోకేష్ ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు. గతంలో తాను తీవ్రంగా విజయమ్మను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కూడా మరచిపోయి ఇప్పుడు విజయమ్మ గురించి అనూహ్యంగా స్పందిస్తూ ఉంటారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా కూడాను ఇలాంటి పరిణామాలే మనం చూస్తూ ఉంటాం. ఇలా నాయకుల బర్త్డేలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు ఇంత ఆత్మీయత చాటుకుంటున్నటువంటి నేతలు మరి రెగ్యులర్ వ్యవహారాల్లో ఎందుకు అలా ఉంటారు? ఎందుకు రాజకీయ ప్రత్యర్థుల్లా కాకుండా రాజకీయ శత్రువుల్లా వ్యవహరిస్తూ ఉంటారు అన్నది చాలా కీలకమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంత విభజన అయితే కనిపిస్తోంది. చాలా ప్రస్ఫుటంగా పల్లె స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ్యవహారాల వరకు అన్నింట ఒక డివిజన్ ప్రస్ఫుటంగా మనం చూడొచ్చు. ఏ పార్టీ అన్న దాన్ని బట్టే మొత్తం వ్యవహారాలు నడిచే పరిస్థితి ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. ఇలా పార్టీలను బట్టి ఆయా వ్యక్తుల్ని కొలిచేటువంటి విషయాలు చాలా పెద్ద స్థాయిలో పెరుగుతున్నాయి. అందుకే రాష్ట్ర స్థాయిలో నాయకుల మధ్య గతంలో ఉన్నటువంటి సఖ్యత కానీ సామరస్యత కానీ ఏ మాత్రం మనకి కనిపించదు. ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో పార్టీలు వేరైనా ఎవరు ఏ పార్టీలో ఉన్నా నాయకుల మధ్య ఒక స్నేహపూరిత వాతావరణం కనిపించేది. గవర్నర్ నిర్వహించేటువంటి వివిధ సమావేశాల సందర్భంలో కానీ, అఖిలపక్ష భేటీల సమయంలో కానీ, ఇతర సందర్భాల్లో అలాంటి సఖ్యత ప్రస్ఫుటంగా కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి అఖిలపక్ష భేటీలు లేవు. గవర్నర్ నిర్వహించేటువంటి చిన్న చిన్న పార్టీలు కూడా అందరూ కలిసి పాల్గొనే ఆనవాళ్లు లేవు. ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారుతోంది. వేదికలు ఎక్కితే ఒకరినొకరు వ్యక్తిగతంగానూ విమర్శించుకోవడానికి వెనకాడడం లేదు. జగన్మోహన్ రెడ్డికి గాయమైతే పవన్ కళ్యాణ్ అత్యంత దిగజారి మాట్లాడతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు, ఆయన పెళ్లిళ్ళు, ఫ్యామిలీ వ్యవహారాలను కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మీ అమ్మ సొత్తా, మీ బాబు సొత్తా అనేటువంటి స్థాయిలో చాలా కించపరిచేలా వ్యాఖ్యానిస్తారు. చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ వైపు కూడా అదే తీరున స్పందన ఉంటుంది. ఇలా అన్ని పార్టీల్లోనూ నాయకులంతా ఒకరి మీద ఒకరు చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తిగత వ్యాఖ్యానాలకి, విమర్శలకి, ఘాటైన పదాలకి వెనకాడకుండా సాగుతుండడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. నాయకుల మధ్య ఉండాల్సినటువంటి ఒక సమిష్టి తత్వం, సామరస్య పూరిత వాతావరణం పూర్తిగా కనుమరుగయ్యింది. అలాంటి దశలో ఇప్పుడు ఎక్స్ వేదికగా ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఆరోగ్య క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, ఇవన్నీ చాలా ఆసక్తిని కలిగిస్తాయి. నిజానికి రాజకీయాల్లో ఉండాల్సిందంతా కరువయిందని మనం భావిస్తున్న నేపథ్యంలోనే సోషల్ మీడియాలో నాయకుల మధ్య అలాంటి వాతావరణం మన కళ్ళకు కనిపిస్తోంది. వైఎస్ విజయమ్మను తెలుగుదేశం పార్టీ ఎన్నేసి మాటలంది. అదే నారా లోకేష్ ఎంత దిగజారి మాట్లాడారు. చివరికి విజయమ్మ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అని వంగలపూడి అనిత లాంటి వాళ్ళు వ్యాఖ్యానించే పరిస్థితి మనం చూసాం. అలాంటి విజయమ్మ బర్త్డే సందర్భంగా నారా లోకేష్ ఆమె ఫోటో పోస్ట్ చేసి శుభాకాంక్షలు చెప్పినటువంటి వైనమే ఆసక్తికర రాజకీయాలకి నిలువుటద్దంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అవునన్నా కాదన్నా వైఎస్ షర్మిల చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నారు. చంద్రబాబు రాజకీయాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని మరింతగా అణచివేయాలంటే, అదుపులో పెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడికి సపోర్టుగా ఉండాల్సిందే అనే కోణంలో ఆమె సాగుతున్నారు. ఈ వ్యవహారానికి తగ్గట్టుగానే ఇప్పుడు నారా లోకేష్ విజయమ్మ మీద ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే అప్పుడు చంద్రబాబు నాయుడు గ్రీటింగ్ చెప్పడం, చంద్రబాబు బర్త్డేకి జగన్మోహన్ రెడ్డి గ్రీటింగ్ చెప్పడం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు కూడా అది రిపీట్ అయ్యింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య క్షేమ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి ఆరా తీయడం, వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు చెప్పడం, ఇదంతా చాలా ఆసక్తికరమే కాకుండా రాజకీయాల్లో అవసరమైనటువంటి
పరిణామంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇలా నాయకుల మధ్య ఒక సమిష్టి అవగాహన, మంచి సంబంధాలు, స్నేహపూరిత వాతావరణం ఏ రాజకీయాలకైనా అత్యంత కీలకం. రాజకీయాలు వేరైనా రాష్ట్రాలు అభివృద్ధి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు అందరూ ఉమ్మడిగా సాగడం అన్నది ఎప్పుడైనా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అది కరువు కావడం వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్యలు మరింత పెరుగుతాయనే ఆందోళన కనిపిస్తుంది. అలాంటి ఆందోళన రాకుండా అధినేతలు ఇలా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునేటువంటి వాతావరణం అత్యవసరమని మాత్రం మనం చెప్పక తప్పదు. నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ అనేక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించి చాలా కించపరిచేటువంటి రీతిలో మోదీ కామెంట్స్ కూడా మనం చూసాం. కానీ ఇటీవల కేంద్రంలో అఖిలపక్ష భేటీ సందర్భంగా అత్యంత సన్నిహితంగా మోదీ రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఇక పార్లమెంట్లో సమావేశాల సందర్భంగా మల్లికార్జున ఖర్గేను జేపీ నడ్డా దగ్గరుండి పార్లమెంట్ హాల్లో నడిపించినటువంటి విజువల్స్ చాలా వైరల్ అయ్యాయి. ఇలా నాయకుల మధ్య జాతీయ స్థాయిలో కనిపిస్తున్నటువంటి ఒకలాంటి సామరస్యపూరిత వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కరువయ్యింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి వాతావరణం బలపడితే, అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైతే, ఆ తీరున మళ్ళీ నాయకత్వం మధ్య సఖ్యత పెరిగితే అది రాష్ట్రానికి ఎప్పటికైనా ఎంతో కొంత ప్రయోజనాన్ని వనగూర్చక మానదు అని చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి కక్షలు, ప్రతీకారాలు ఇలాంటివి చల్లబడితే అది రాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధికి, పెట్టుబడులకి, స్నేహపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుందని మాత్రం మనమంతా ఆశించవచ్చు.